కృష్ణా జిల్లా కూటమిలో కుమ్ములాట మొదలయ్యాయి. గుడివాడలో టీడీపీ జనసేన పార్టీల మధ్య రచ్చ జరిగింది. నాగవరప్పాడలో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేశారు టీడీపీ నేతలను అడ్డుకున్నారు జనసేన కార్యకర్తలు. టీడీపీ నేతల వైఖరిపై జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు కూటమి ధర్మాన్ని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కూటమిలో కుమ్ములాట మొదలయ్యాయి. గుడివాడలో టీడీపీ జనసేన పార్టీల మధ్య రచ్చ జరిగింది. నాగవరప్పాడలో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేశారు టీడీపీ నేతలను అడ్డుకున్నారు జనసేన కార్యకర్తలు. టీడీపీ నేతల వైఖరిపై జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు కూటమి ధర్మాన్ని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ జనసేన మధ్య చిచ్చు రాసుకోవడానికి ఏ కారణాలు ఉన్నాయనేది మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, జనసేన జెండా దిమ్మ తొలగింపు ప్రయత్నం గుడివాడ టీడీపీ జనసేన మధ్య చిచ్చు రాజేసిందని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి ఎవరైతే నరసింహారావు అనే టీడీపీ నాయకుడు ఉన్నాడో ఆయన జనసేన జెండా దిమ్మను తొలగించే ప్రయత్నం చేశారు. అది చూసిన జనసేన కార్యకర్తలు అతను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అంటే కూటమి గెలుపుకు కీలకమైన జనసేన పార్టీని ఇలా చాలా చిన్నచూపు చూస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు అయినా కానీ వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండాలైనా దిమ్మలైనా వీటి మీద కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నేతలు చాలా చిన్నచూపుగా చూస్తున్నారని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన జెండా దిమ్మ మీద దాడి చేయడం అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినట్టుగానే మేము భావిస్తున్నామంటూ కూడా వారు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. టీడీపీ నేతలు ఎక్కడా కూడా కూటమి ధర్మం పాటించట్లేదు. కూటమి ధర్మం కోసం 21 సీట్లకి తగ్గి మా నాయకుడు మీకు గెలుపుని అందిస్తే మీరు ఇలాంటి చర్యలు చేస్తున్నారు, మమ్మల్ని ఏకపక్షంగా చూస్తున్నారంటూ కూడా జనసేన కార్యకర్తల నాయకులు చాలాసేపు నేషనల్ హైవే మీద ధర్నా చేసిన పరిస్థితి. వారికి సర్ది చెప్పేందుకు పోలీసులు చాలా ప్రయత్నం చేసిన ప్రయత్నం అయితే చాలా సేపు చేశారు. ఆఖరికి పోలీసులు ఫిర్యాదు అయితే సేకరించిన పరిస్థితి. కానీ జనసేన కార్యకర్తలు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ముఖ్యంగా ఎవరైతే టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని మీద టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి, తమ పట్ల ఎవరు చిన్నచూపు చూసినా ఊరుకునేది లేదంటూ కూడా జనసేన కార్యకర్తలు నాయకులు కూడా టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఈ ఘటనను పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకువెళ్తాము, కానీ ఈ ఎవరైతే ఘటనకు పాల్గొన్న దారా నరసింహారావు ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రామాల్లో మనం జనసేన టీడీపీ మధ్య వివాదాలు ఇదే తరహాలో కొనసాగుతున్న పరిస్థితులు కూడా అనేకంగా చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనను దూరం చేయాలనే ప్రయత్నంలో టీడీపీ చేస్తుంది. దీంతో అటు జనసేన కూడా తమకు సరైన గౌరవం కూటమి నేతలు ఇవ్వట్లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు. ఈ ఘటనతో గుడివాడలో టీడీపీ వర్సెస్ జనసేన అనేలాగా పరిస్థితులైతే మారాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అశోక్. అది తప్పు. ఇప్పుడు మన పరిష్కారం కావాలి, మనకు పరిష్కారం కావాలి. ఎలా జరుగుద్ది స్టేషన్కి వెళ్ళి